హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్యాన్ వార్స్. మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు వాళ్ళ ఇంటి బ్రదర్ మేము బానే ఉంటాం. ఈ సోషల్ మీడియాలో కామెంట్ లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. పిల్లలు చదువుకోకుండా నిజంగా చెప్పడం చాలా చీప్. వీలైతే ప్రేమిద్దాం, పోయిదాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. హోరు బాబు, ఎంత చూపించిన తర్వాత కూడా వాడెవడో వీడియో కింద కొట్టుకుంటున్నాడు. అరే, చెయ్యి అంత దురదగా ఉంటే వెళ్ళి బాత్రూమ్ లో కొట్టుకో, పక్కోడు కమెంట్ సెక్షన్ లో కాదు. యాక్చువల్గా ఈ ఫ్యాన్ వార్స్ అనేవి కొత్తగా ఏం స్టార్ట్ అవ్వలేదు మామ, ఎప్పటి నుంచో ఉన్నాయి. అదొక్కటే కాదు, కాకపోతే ఒకప్పుడు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు చంపుకుంటున్నారు. అందరి ఫ్యాన్స్ గురించి కాదు మామ, టాక్సిక్ ఫ్యాన్స్ గురించి చెప్పుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో దారుణం జరిగింది. హీరోల గురించి మొదలైన గొడవ పెద్దదిగా మారింది. చివరకు పవన్ కళ్యాణ్ అభిమాని కిషోర్ ను ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్ హతమార్చాడు. హద్దులు తట్టుకుంది. తన అభిమాన హీరో మీద అభిమానం సాటి మనిషిని చంపేసే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండేవారంటే వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిన, బర్త్డే వచ్చిన రక్తదానమో అన్నదానమో చేసేవారు. అట్లీస్ట్ ఆ ఒక్కరోజైనా ఆకలి తీర్చేవారు. కానీ ఇప్పుడు లీటర్ పాలు వేస్ట్ చేయటం, ఫింగర్ ని కట్ చేసుకుని బ్యానర్లకి బొట్లు పెట్టడం. వీడు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టాడో లేదో తెలియదు, వాళ్ళ వృద్ధాప్యంలో ఉంటే అన్నం పెడతాడో లేదో కూడా తెలియదు. కానీ మేకల్ని పొట్టెల్ని నరికిన కత్తిలికి చేతులను కోసుకుని మరీ బ్యానర్లకి బొట్లు పెడతాడు. అరే, నీకు సెప్టిక్ అయ్యి వేలో చెయ్యో తీసేస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి మీ హీరో ఏం చెయ్యడ్రా. మీ పేరెంట్సే ఏదో ఒకటి చెయ్యాలి, లేదా వాళ్లే ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక ట్విట్టర్ లో జరిగే ఫ్యాన్ వార్స్ అయితే అరాచకం అంతే. ఎక్కడైనా వాళ్ళ హీరో ట్రైలర్ రిలీజ్ అవుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ట్విట్టర్ లో మాత్రం అర్జెంట్ గా ట్రైలర్ ని డౌన్లోడ్ చేసి వాటి మీద మార్ఫ్ జోకులు వేస్తారు. పిచ్చండి ఇది. ఎరా, ఎక్కడితో ఆగుతారా? రికార్డుల కోసం డార్క్ వెబ్ లో పెడతారా? మీరు విన్నది కరెక్టే మామా. వీళ్ళు ఎంత టాక్సిక్ గా ఉంటారంటే కేవలం హీరో మీద కోపంతో వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ యొక్క ఫోటోస్ ని మార్ఫ్ చేసి డార్క్ వెబ్ లో పోస్ట్ చేస్తారు. అరే, నీకు కూడా ఫ్యామిలీ ఉంటది కదరా. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ట్విట్టర్ లో వీళ్ళ యూజర్ నేమ్స్ ఏముంటాయో తెలుసా మావా? బెంగళూరు బాహుబలి, గబ్బర్ సింగ్, గనీబాయ్, ఒంగోలు ఒక్కడు. వీళ్ళకి సొంత పేరు ఇంటి పేరు అంటూ ఏముండదు. అమ్మా నాన్నకి పుట్టారో లేదో కూడా తెలియదు. మరి ఆ ఎడిట్లేంటి, ఆ పోస్ట్లేంటి? హీరోలు హిట్ సినిమాలకు పుట్టారా మీరు? పోనీ ఏదో ఒక పేరు పెట్టుకున్నారు, అందులో మీ హీరోని పొగడ్డమో మీ హీరో సినిమాల్ని పొగడ్డమో ఉంటుందా అంటే కాదు. పక్క హీరో సినిమాల్ని డిగ్రేడ్ చేయటం, సినిమాలో ఉన్న క్యారెక్టర్ మీద కూడా కాదు, డైరెక్ట్ గా పర్సన్ మీద మార్ఫ్ జోకులు. పోనీ మీ హీరోలు మమ్మల్ని ఇలాగే అభిమానించమని చెప్తున్నారా? మరెందుకురా నీకు? వీళ్ళు సొంత అమ్మ అక్కను కూడా తిట్టించుకుంటారు, కానీ హీరో మీద ఒక్క మాట కూడా పడనివ్వరు. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? ఎర్రపు కాదు నా సంస్కారం. సంస్కారం గురించి మాట్లాడే ఈ బేరన్ గడ్ పేరే గనీబాయ్. ఇప్పటి వరకు మనం ఆ హీరో ఫ్యాన్స్ కి ఈ హీరో ఫ్యాన్స్ కి పడదని, ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి పడదని ఇలాంటి వాళ్ళని చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. స్పేస్ లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తిట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తిట్టుకుంటారు. పుట్టినాకే అల్లు అర్జున్ పుట్టాడు. ఒరే, ఇంత టాక్సిక్ గా ఉన్నారేంట్రా, ఇలాంటి ఫ్యాన్స్ మాకున్నారా అని చెప్పి వాళ్ళకి తెలిసిందనుకో, అయితే వాళ్ళైనా సినిమాలు తీయడం మానేయాలి, లేదా వీళ్ళనైనా ఫేస్ రివీల్ చేయించాలి. యాక్చువల్ గా ఎలక్షన్స్ కు ముందు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు, కానీ అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ అయినటువంటి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనలో చాలా మందికి ఈ విషయం నచ్చకపోవచ్చు, ఒప్పుకుంటా, కానీ అది ఆయన వ్యక్తిగత విషయం మావా, మనమేం చేయలేం. కావాలంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద నీకేమైనా నాలెడ్జ్ ఉంటే ఇది రైట్ అది రాంగ్ అంటూ అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో పెట్టు. అంతేగాని ఆయన ఇంటి పేరుని బూత్ పేరుగా మార్చడం, పర్సనల్ గా ఆయన మీద మార్ఫ్ ఎడిట్లు చేయటం, ఇటుపక్కేమో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ల గురించి బ్యాడ్ గా మాట్లాడటం, ఇలాంటి ఆడింగ్ చేష్టలు చేయకండి రా, అది ఎవరైనా సరే. నిజానికి ఒరిజినల్ ఫ్యాన్స్ అంటే సినిమా హిట్ అయితే సెలబ్రేట్ చేసుకోవటం కాదు మావా, ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా నిలబడాలి. ఎందుకంటే మీ హీరోకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ మీ మధ్య చిచ్చులు పెడతారు. ఇప్పుడు ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడుకుంటూ వీడి గురించి చెప్పకపోతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. వీడి పేరు నిప్పు నాగరాజ్. వీడు చేసే పని ఏంటంటే యూట్యూబ్ లో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య చిచ్చులు పెడుతూ వీడియోలు పెడతాడు. ఒకటో రెండో కాదు, ఛానల్ మొత్తం అదే బతుకు, అస్సలు బోర్ కొట్టదు వీడికి. వీడి గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి మావా.
వీడి ఛానల్ పేరు ఈడియట్ బట్ క్లెవర్. వీడు కూడా సర్పరాజు కంటెంటే చేస్తాడు, అదే ఫ్యాన్ వార్స్ చేస్తాడు. మన స్నేక్ రాజు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే ఈ ఇడియట్ గాడు నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాడు. సేనమన్న అయితే గే చింజర్ మొదలు పెట్టాడు. శంకరమంకుల్ దొరికేరా బలేగ ఛాన్స్ జుంచక జుంచక జుమ్ అని పాట పాడుకుంటూ సేనమన్నయ్య షూటింగ్ కూడా వెళ్ళాడు. బాంద్రా మీ కాంటెంట్ మంచిగున్నారు మీ ఇద్దరు కేటు డూప్లికేట్ లెక్క. ఇంతకీ నీ ఛానల్ పేరు ఏంటన్నా అన్నావు? ఈడియట్ బట్ క్లెవరా? అది తీసి ఎర్రిపూకు ఫ్లవర్ అని పెట్టుకో, బాగుంటది. ఇప్పుడు మనం ఒక అన్ఎడ్యుకేటెడ్ ఆతుగాడు గురించి మాట్లాడుకుందాం. వీడికి తెలిసినా తెలియకపోయినా ప్రపంచంలో ఉన్న ప్రతి టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటాడు. అనుకోవడంలో తప్పులేదు. వీడు పెట్టే వీడియోలో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిజం చెప్తాడేమో అనుకుంటా, కానీ ప్రతిసారి ఒక హాఫ్ నాలెడ్జ్ వీడియో మొహం దెంగుతాడు. నేను వట్టకానో ఇంత జరిగింది అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్. వీడు బతికేదే సినిమా ఇండస్ట్రీ మీద, అలాంటిది ఒక సినిమా పేరును పట్టుకుని మట్కానో వట్కానో అంట. అందుకేరా నిన్ను అన్ఎడ్యుకేటెడ్ ఆతుగా అన్నది. దాంట్లో మనం వరుణ్ తేజ్ ఈ విధంగా మాట్లాడిండు. అంటే లైఫ్ లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎస్, మనం ఒకటి సపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గురించి పట్టించుకోకపోతే మన సక్సెస్ కి అర్థం ఉండదు అని చెప్పి అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిండు డైరెక్ట్ గా. ఓర్ని సొల్లు కొత్త మెంగా పోని వరుణ్ తేజ్ మాట్లాడింది అల్లు అర్జున్ గురించేనా అని క్వశ్చన్ మార్క్ కూడా లేదు. డైరెక్ట్ గా అల్లు అర్జున్ అన్నాడని స్టేట్మెంట్ పాస్ చేసాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ క్లిప్ నేను యూట్యూబ్ నుంచి పట్టుకురాలేదు మామ, ట్విట్టర్ నుంచి పట్టుకొచ్చా. ఎందుకంటే వీడు చెప్పిందే నిజమనుకుని ఆల్రెడీ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని బట్టే మీకు అర్థం కావాలి మామ ఇంటర్నెట్ లో ఎంత నిబ్బాగాళ్ళు ఉంటున్నారా అనేది. హీరో ఎవరు నీకు పోటీ ఇచ్చేటటువంటి హీరో ఎవరు? నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 మహేష్ బాబు. కానీ నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే అనేటటువంటి డైలాగ్ వేయడం జరిగింది అనమాట. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మండిపోయింది అనమాట. ఒరే ఫూకాఫీసరో, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా తెలిస్తే మాట్లాడు, అంతేగాని అబద్ధాన్ని నిజం చేయాలనుకోకు. చెప్పి చెప్పి మేమే కాదు చూసి చూసి జనాలు కూడా విసిగిపోయారు. ఈసారి నువ్వు బయట కనిపిస్తే అయినా నీ ఛానల్ చూసాకే తెలిసిందిరా యూట్యూబ్ లో 6 లక్షల ఎర్రిపూక అకౌంట్లు ఉన్నాయని. వీడి మీద మనం చాలా వీడియోలు చేసాం, అయినా కూడా వీడియో కావాలి అంటే కింద కమెంట్ చేయండి మామ, చేసేద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యాన్ వార్స్ మీదే ఒకటి డిబేట్ పెట్టాడు, అది కూడా 30 నిమిషాలు. ఆహా ఏం నాలెడ్జ్ ఉందిరా, ఒక్కొక్కడికి పోరంబోకుల్లో PhD చేసినట్టున్నారు. మరి లేకపోతే ఏంటి, ఇన్నాళ్ళు యూజ్లెస్ టాపిక్స్ మీద పొలిటీషియన్స్ డిబేట్లు పెడతారనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారేంట్రా? ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు, కానీ అది పైశాచికంగా మారకూడదు. చాలా మంది ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే అర్ధరాత్రి నిద్రమత్తులో యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని సినీ ఇండస్ట్రీ ఏమన్నా ఆదుకుందా? ఇండస్ట్రీ తప్పు కూడా లేదు ఇందులో. ఇప్పుడంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్ జరుగుతుంది, కానీ ఒకప్పుడు కౌంటర్ లోకి వెళ్ళి తొక్కే స్లాట్లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. అలా అని చెప్పి ఎవరి మీద నిందలేమని నేను చెప్పట్లేదు. దీని వల్ల లాస్ అయింది ఎవరు? మీరు, మీ పేరెంట్స్. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వకపోయినా కనీసం మీరు బ్రతుకుంటే మిమ్మల్ని చూసుకుంటూ మీ పేరెంట్స్ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేస్తారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి మామ. అభిమానం ఉండొచ్చు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంతగా ఉండకూడదు అంటున్నా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 4K లైక్స్ కొట్టండి మామ. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఈ రెండింగ్ లోపు మన ఛానల్ ని 50K సబ్స్క్రైబ్ చేయించండి మామ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఈ మంత్ ఎండ్ లోపు క్రాంతి అన్న వీడియోతో కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. లంగావోని వీటితో రద్దయిపోని సింగారాన్ని తీరతో సిద్ధంగాని అమ్మలో విమలో నీ పేరేంటి? అమ్మాడి కమల ప్రమీల అయ్యింటుందా అమ్మాడి? పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా?